నమస్తే అండి. అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా ఒక పాటకు అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏమిటా పాట, ఏమిటా అర్థము సుధం. పాట ఇది. ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ ప్రళయమారుత ఘోర భస్త్రికా పూత్కార లలిత నిశ్వాస డోలారచనయా కులశైల కుంభినీ కుముదహితర విగగన చలన నిధి నిపుణ నిశ్చల నారసింహ ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ వివర ఘన వదన దుర్విధ హసన నిశ్చ్యూతలవ దివ్య పరుషలాలాట ఘనయా వివిధ జంతువ్రాత భువనమగ్నీకరణ నవనవ ప్రియ గుణార్ణవ నారసింహ ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ దారుణోజ్వల ధగద్ధగిరదంష్ట్రానల వికార స్ఫులింగ సంగ క్రీడయా వైరిదానవ ఘోర వంశభస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ వెంకట నారసింహ ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ. అన్నమాచార్యుల వారు రచించినటువంటి కీర్తన ఇది, లక్ష్మీ నరసింహస్వామి వారి గురించి. దీని అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ. ఫాలనేత్రము నుదుటి మీద ఉండే కంటి నుంచి బయటికొచ్చే, అంటే వెలువడే అత్యంత ప్రకాశవంతమైన విద్యుల్లత. విద్యుత్తు అనగానే మనకు ఎలక్ట్రిసిటీ అని చెప్పి అనుకుంటాం, కాదు. విద్యుల్లత అంటే మెరుపు అని చెప్పి అర్థం. విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ. నీ నుదుటన ఉన్న కంటి నుంచి వెలువడే అత్యంత తేజోవంతమైన ప్రచండమైన మెరుపులతో ఆడుకుంటూ విహరిస్తూ ఉండే ఓ లక్ష్మీ నరసింహస్వామి అన్నారు. ప్రళయ మారుత ఘోర భస్త్రికా భూత్కార లలిత నిశ్వాస డోలారచనయా. నిశ్వాసము, ఉచ్ఛ్వాస, నిశ్వాసములు. ఇక ఇప్పుడు నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఈ మధ్య మహమ్మారి వచ్చినప్పటి నుంచి బ్రీతింగు, శ్వాస తీసుకోండి, వదలండి, ఎక్సర్సైజ్, ఆక్సిజన్ గురించి చర్చలు ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. ఉచ్ఛ్వాసము అంటే గాలి పీల్చడం, ఇన్హేల్. నిశ్వాసము అంటే ఎగ్జేల్, శ్వాసను బయటికి వదలడం. ఎలా ఉంది లక్ష్మీ నరసింహస్వామి వారి నిశ్వాసము అంటే లలితమైనటువంటి నిశ్వాసము, నిట్టూర్పులు. లలితమైన నీ నిట్టూర్పులు ఎలా ఉన్నాయి అంటే ప్రళయకాలంలో వీచే గాలిలో ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఉంది నీ నిట్టూర్పుల్లో అని చెప్పి అన్నమయ్య అంటున్నాడు. అంటే మనం గనక గాలి పీల్చి వదులుతూ ఉంటే అలా లేదు, శబ్దం వస్తోంది. ఏదో హుద్హుద్ తుఫాను, భారీ భారీ తుఫాను వచ్చినప్పుడు మొత్తం ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలి అని అనుకునేటటువంటి గాలి గనక ఒక్కసారి అలా కొడుతూ ఉంటే ఎటువంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వస్తున్నది. ఘోర భస్త్రికా భూత్కార లలిత నిశ్వాస డోలారచనయా. అత్యంత భయంకరమైన కొలిమిలో నిప్పు రాజేస్తే ఎలా ఉంటుందో ఆ నిప్పు రాజేయడానికి కావాల్సిన బలం ఉంది ఆ గాలిలో అంటున్నాడు. కొలిమి అనగానే మనకు ఫర్నెస్, పెద్ద పెద్దవి ఫ్యాక్టరీస్లో కనుక చూస్తే ఫర్నెస్లు అని చెప్పి ఉంటాయి. మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కానీ ఇంకా చాలా చోట్ల పెద్ద పెద్ద ఫర్నెస్లు ఉంటాయి. దాన్ని వెలిగించాలి అని అంటే ఆ ఫర్నెస్కి కావాల్సినటువంటి నిప్పు అంత సులభమైన విషయం కాదు. సరే, ఇప్పుడంటే ఎలక్ట్రిసిటీ, పవర్లు వేరే వేరే చాలా ఉపయోగిస్తున్నారు. మామూలుగా దాన్ని మాన్యువల్గా వెలిగించాలి అంటే ఎంత కష్టమో చూడండి. దాన్ని వెలిగించడానికి కావాల్సినంత గాలి అలా ఉన్నది నీ నిట్టూర్పులో అంటున్నాడు అన్నమయ్య. అంతేకాదు, కులశైల కుంభిని కుముద హితర విగగన చలన నిధి నిపుణ నిశ్చల నారసింహ. అంటే నువ్వు వదిలే ఆ శ్వాసకు కులశైలములు, భూమి, చంద్రుడు, సూర్యుడు, ఆకాశము ఇవన్నీ కదిలిపోతూ ఉన్నాయి. మొత్తం గజగజ గజగజ వణుకుతూ ఉన్నాయి. కులశైలములు, కులపర్వతాలు. ఏమిటి కులపర్వతాలు అంటే
మహేంద్ర, మలయ, సహ్య, శుక్తిమంత, గంధమాదన, వింధ్య, పారియాత్ర 7 పర్వతాలను కుల పర్వతాలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ కుల పర్వతాలన్నీ కూడా గజ 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 వణుకుతూ ఉన్నాయి, కదిలిపోతూ ఉన్నాయి. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములలో ఉండే శక్తి. నిజానికి ఉచ్ఛ్వాసము అనడం కంటే నిశ్వాసము అనే పదాన్నే అన్నమాచార్యుల వారు ఉపయోగించారు. నువ్వు గాలి వదులుతూ ఉంటే ఆ నిట్టూర్పులకు కులశైలాలు, భూమి, చంద్రుడు, సూర్యుడు, ఆకాశము గజ 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 వణికిపోతూ కదిలిపోతున్నాయి. కానీ నువ్వు మాత్రం ఎలా ఉన్నావు? నిశ్చల నారసింహ, నిశ్చల నారసింహ. నువ్వు నిశ్చలంగా ఉన్నావు, అసలు ఏమీ జరగట్లేదు, అసలు ఇక్కడ ఏం జరగట్లేదు, సంబంధం లేనట్టున్నావు. తర్వాత వివర ఘన వదన దుర్విధ హసన నిష్ట్యూత లవ దివ్య పరుష లాలాట ఘనయా. నిజానికండి ఈ 2వ చరణం ఉంది కదా, అన్నమాచార్య మీద తీసినటువంటి సినిమా అన్నమయ్య సినిమాలో లేదు ఇది. ఈ 2వ చరణం కేవలం మొదటి చరణాన్ని 3వ చరణాన్ని మాత్రమే ఉపయోగించుకున్నారు సినిమాలో. అయితే సినిమా అనగానే చాలామందికి గుర్తొస్తుంది కాబట్టి ఆ పాట సినిమా పేరు చెప్తున్నాను. కానీ ఈ 2వ చరణం దీని అర్థం ఏంటంటే, దుర్మార్గులను, నీచులను చూసి అరే ఇక అయిపోయిందిరా, మీ కాలం తీరిపోయింది, ఇక అయిపోయింది, మీకు భూమి మీద నూకలు చెల్లిపోయాయి అని వికటాట్టహాసం చేయడం కోసం నీ నోటిని ఒకసారి నువ్వు తెరిచావు. అది ఎలా ఉంది? ఘనమైనటువంటి నీ నోరు అలా తెరిస్తే ఎలా ఉంది అంటే, వివిధ జంతువరాత భువనమగ్నీకరణ నవ నవ ప్రియ గుణార్ణవ నారసింహ. నీ లాలాజలము నుంచి వచ్చే ఒక్కొక్క కణం అనుకోండి, మొత్తం సకల జంతు జాలాన్ని నాశనం చేసి పారేయగలదు, అంత శక్తి ఉన్నది అని చెప్పి అంటున్నాడు. తర్వాత శత్రువులు ఎవరు? రాక్షసులు. ఆ రాక్షసుల వంశములు నిరంతరం తప్పుడు పనులు చేస్తూ, నిరంతరం నువ్వు చేసినటువంటి సృష్టిలో అతి భయానకమైన పనులు చేస్తూ, భక్తులను బాధిస్తూ, దారుణాలకు ఒడిగడుతూ ఉంటే, అలాంటి శత్రువులైనటువంటి దానవుల వంశాలను భస్మం చేయడానికి నీ దంష్ట్రా, దంష్ట్రా అంటే కోరలు, కోరలు పటపట పటపట పటపటను అలా కొరుకుతూ ఉంటే, శబ్దం చేస్తూ ఉంటే, వాటి నుంచి అగ్ని కణాలు బయటికి వస్తూ ఉన్నాయి. ఆ అగ్ని కణాలు ధగ 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 కనిపిస్తూ ఉన్నాయి. విస్ఫులింగ సంగ క్రీడయా, విస్ఫులింగములు అలా బయటికి వస్తున్నాయి నీ కోరల్లో నుంచి. మా వెంకటేశ్వర స్వామివి నువ్వే, మా నరసింహస్వామివి నువ్వే, వెంకట నారసింహ అని చెప్పి అన్నాడు. వైరి దానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ. సమాసం అండి ఇది, చాలా పెద్ద సమాసం ఇది. వైరి అంటే శత్రువు, వైరి దానవ శత్రువులైనటువంటి దానవుల, ఘోర అతి ఘోరమైన దానవుల యొక్క వంశములను భస్మీకరణ, ఆ వంశములను భస్మం చేయడానికి, కాల్చిపడేయడానికి కారణమైన ఓ వెంకట నారసింహ అని అన్నమాచార్యుల వారు కీర్తించారు. చూడండి, అంటే అన్నమాచార్యుల వారు ఎప్పటివారు, ఆయన ఇప్పటికీ ఎన్ని వందల సంవత్సరాలైంది వారు జీవించి. అంటే అప్పుడు ఉపయోగిస్తున్నటువంటి పదాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి పదాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. నిజానికి దీంట్లో సంస్కృత పదాలు, సమాసాలు అత్యధికంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తత్సమము, తద్భవము అని చెప్పి అంటారు. భాష లోపల సంస్కృత పదాలను యథాతథంగా ఉపయోగించడము, లేదా తెలుగులోకి రావడము, ఇవన్నీ ఉన్నాయి. అందులో ఏ పదాలు ఏమిటి అవన్నీ నేను ఇంకా వర్ణించుకుంటూ కూర్చుంటే ఇక వ్యాకరణం క్లాస్ చెప్పాల్సి ఉంటుంది. అది కాదు మా లక్ష్యము. ఈ పాట యొక్క అర్థం ఏమిటి కొంత వివరించడానికి ప్రయత్నం చేయడం అనేది మా ఉద్దేశ్యం. ఇప్పుడు ఒకసారి మీరు ఈ పాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళి విహార లక్ష్మీ నారసింహ అనేది వినండి. మళ్ళీ ఒకసారి ఈ వీడియో వింటే అర్థం అవుతుంది. ఆ పల్లవికి అంటే మొట్టమొదటి వచ్చేటటువంటి ఆ పాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళి విహార లక్ష్మీ నారసింహ అనేదానికి అర్థం, నీ నుదుటి మీద ఉండే కంటి నుంచి అత్యంత తేజోవంతమైన మెరుపులు, విద్యుల్లతలు బయటికి వస్తుంటే వాటితో ఆడుకుంటూ విహరిస్తూ ఉండేవో నరసింహ, నీ నిశ్వాసము ఎలా ఉన్నదంటే ప్రళయకాలంలో వీచే గాలిలో ఎంతటి శక్తి ఉంటుందో అంతటి శక్తి నీ నిశ్వాసానికి ఉంది. అతి భయంకరమైన కొలిమిలో నిప్పు రాజేయడం కోసం ఎంత బలం కావాలో గాలికి అంత బలం నీ నిశ్వాసంలో ఉంది.
ఆ నిట్టూర్పులతో కులశైలాలు, భూమి, చంద్రుడు, సూర్యుడు, ఆకాశము గజ 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 వణికిపోతూ కదిలిపోతూ ఉంటే నువ్వు మాత్రం నిశ్చల నారసింహ, నిశ్చలంగా అలా ఉన్నావు, ఏమీ పట్టనట్టుగా అలా చూస్తూ ఉన్నావు. నీచులను, దుష్టులను చూసి అరే అయిపోయిందిరా, మీ కాలం తీరిపోయింది, భూమి మీద మీకు నూకలు చెల్లిపోయాయి అని వికటాట్టహాసం చేయడం కోసం ఘనమైన నీ నోటిని అలా నువ్వు తెరిచావు. నరసింహ, ఎన్నో సుగుణాలకు జలధి లాంటి వాడివి, అంటే సుగుణాలకు సముద్రం లాంటి వాడివి. అయినా నీ నోటి నుంచి వచ్చే లాలా జలము మొత్తం సకల జీవజాలము, సకల జంతుజాలము అన్నింటినీ నశింపచేయగలదు. ఆ స్థాయిలో శక్తి ఉంది దానికి. అలాగే శత్రువులైన రాక్షస వంశాలను భస్మీపటలం చేయడం కోసం నీ కోరలను నువ్వు అలా పటపట 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 లాడిస్తూ ఉంటే వాటి నుంచి బయటికొచ్చే అగ్ని కణాలు థగ 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 మెరుస్తూ ఉన్నాయి. నరసింహ, నువ్వు మా వెంకటేశ్వరుడివి, నువ్వే మా నారసింహుడివి. ఇది పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారు అందించినటువంటి పాట. ఇతిహాసం ఛానల్లో మరో పాట కూడా మేము వివరించడం జరిగింది. తప్పకుండా ఆ పాట కూడా మీరు చూసి ఉంటారని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఇతిహాసం ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ధన్యవాదాలు.